హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం క్రియేషన్స్. థ్రెడ్ ర్యాపింగ్ నీట్గా ఎలా చేయాలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూసి యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన మెటీరియల్స్: బేస్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండ్ సిజర్, సిల్క్ థ్రెడ్, గ్లూ. ఈ 4 ఐటమ్స్ ఉంటే చాలు థ్రెడ్ బ్యాంగిల్స్ క్రియేట్ చేయడానికి. మొదటగా అందరికీ వచ్చే డౌట్, ఒక బ్యాంగిల్కి ఎన్ని స్ట్రాండ్స్ థ్రెడ్ తీసుకోవాలి. దానికి నేను ఒక చార్ట్ తయారు చేశాను. దాని స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మొదటిగా మీకు కావాల్సింది 20 ఇంచెస్ ప్యాడర్ కార్డ్బోర్డ్ షీట్ తీసుకోండి. 2 సైజ్ 1 కట్ బ్యాంగిల్కి 35+35 2 టైమ్స్ థ్రెడ్ ర్యాప్ చేయండి. 2 కట్కి 1 టైమ్ 35 స్ట్రాండ్స్, 4 కట్కి 18 స్ట్రాండ్స్, 6 కట్కి 9 స్ట్రాండ్స్ తీసుకోవాలి. ఇలా బ్యాంగిల్ సైజ్ పెరిగే కొద్దీ ఎక్స్ట్రా స్ట్రాండ్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్ 2/4కి 40, 2/6కి ఎక్స్ట్రా 5 45, 2/8కి 50, 2/10కి 55, ఇలా 5 ఎక్స్ట్రా తీసుకోండి. థ్రెడ్ రోల్ చేసేటప్పుడు చాలాసార్లు చిక్కులు పడుతుంటాయి కదా, అవి రాకుండా ఉండాలంటే ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకొని థ్రెడ్ని అందులో వేసి వీడియోలో చూపించినట్లు ర్యాప్ చేయండి. అలా చేస్తే థ్రెడ్కి చిక్కులు పడకుండా నీట్గా వస్తుంది. టిప్ నెంబర్ 2, గ్లూ అప్లై చేసేటప్పుడు ఎక్కువగా కాకుండా పలచగా అప్లై చేయండి. అప్పుడు ఫినిషింగ్ క్లీన్గా వస్తుంది. టిప్ నెంబర్ 3, థ్రెడ్ని లోపల నుంచి స్టిక్ చేయాలా బయట నుంచి స్టిక్ చేయాలా అంటే, హెవీ డిజైన్ ఉంటే థ్రెడ్ మొత్తం డిజైన్తో కవర్ అవుతుంది కాబట్టి బయట నుంచి స్టిక్ చేయండి. సింపుల్ డిజైన్ అయితే లోపల నుంచి స్టిక్ చేయడం బెటర్. స్టిక్ చేసిన తర్వాత ర్యాప్ చేయకుండా 1 నిమిషం డ్రై అవ్వనివ్వండి. తర్వాత ర్యాపింగ్ స్టార్ట్ చేయండి. థ్రెడ్ చిక్కులు పడకుండా ఇలా నీట్గా చేసుకోండి. టిప్ నెంబర్ 4, థ్రెడ్ని పైనుంచి లేదా కింద నుంచి వ్రాప్ చేయొచ్చు. నేను ట్రై చేసినప్పుడు పైనుంచి వ్రాప్ చేస్తే ఫింగర్స్ మీద స్ట్రెస్ తక్కువగా పడుతుంది. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో మీరు ట్రై చేసి చూసుకోండి. వ్రాపింగ్ చేసేటప్పుడు థ్రెడ్ని నేల్తో వీడియోలో చూపించినట్టు పలచగా అడ్జస్ట్ చేస్తూ నీట్గా వ్రాప్ చేయండి. ఫింగర్స్తో టైట్గా పట్టుకొని లూజ్ అవ్వకుండా వ్రాప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా నేను చేసి చూపిస్తున్నట్టు థ్రెడ్ని మొత్తం పలచగా అనుకొని బ్యాంగిల్ మొత్తం ర్యాప్ చేసుకోండి. మనం థ్రెడ్ ర్యాపింగ్ చేసేటప్పుడు ఎవరైనా పిలిచినా ఏదైనా పని పడినా వర్క్ని సడన్గా ఆపలేము. సో అలాంటప్పుడు ఈ టిప్ యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఎలిగేటర్ క్లిప్ కానీ బట్టల క్లిప్ కానీ టైట్గా పెడితే థ్రెడ్ లూజ్గా అవ్వకుండా హోల్డ్ చేస్తాయి. మళ్ళీ వచ్చి థ్రెడ్ ర్యాపింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చిందా? చూసారా, చివరికి కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ మిగిలింది. నేను చెప్పిన మెజర్మెంట్ మరియు టిప్స్ ఫాలో అయితే ఇలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. లోపల నుంచి చూసినా బయట నుంచి చూసినా చాలా క్లీన్ అండ్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాంగిల్కి థ్రెడ్ ఎండింగ్ స్టిక్ చేసేటప్పుడు ఒక స్మాల్ టిప్. వీడియోలో చూపించినట్టుగా నెయిల్స్తో ఇలా ప్రెస్ చేస్తూ స్టిక్ చేయండి. అలా చేస్తే థ్రెడ్ ముద్దుగా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. గ్లూ పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం ఎక్కడ స్టిక్ చేసామో కూడా ఆల్మోస్ట్ కనిపించదు. థ్రెడ్ ఇలా నీట్గా కనిపిస్తేనే బ్యాంగిల్కి ఇంకా అందంగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పటి వరకు నేను 2 కట్ బ్యాంగిల్కి వ్రాప్ చేశాను. 2 సైజ్కి చార్ట్లో చెప్పినట్టుగా 35 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్కి ఎలా వ్రాప్ చేయాలో చూపిస్తాను. దీనికి మనం 18 స్ట్రాండ్స్ తీసుకోవాలి మరియు 20 ఇంచెస్ మెజర్మెంట్స్కి కట్ చేసుకోవాలి. ముందు చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ వ్రాప్ చేస్తే ఇలానే నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేను జస్ట్ మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను. 4 కట్కి 18 స్ట్రాండ్స్ సరిపోతాయా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. నేను చెప్పిన మెజర్మెంట్స్ అండ్ టిప్స్ ఫాలో అయితే థ్రెడ్ కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంటుంది, సరిపోకుండా మాత్రం ఉండదు. చూసారా, 4 కట్ బ్యాంగిల్కి కూడా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు 1 కట్ బ్యాంగిల్కి చేసి చూపిస్తాను. దీనికి మనం థ్రెడ్ని 2 టైమ్స్ తీసుకోవాలి. అంటే హాఫ్గా డివైడ్ చేస్తే 35+35 స్ట్రాండ్స్ ఇలా 2 సార్లు తీసుకోవాలి. 20 ఇంచెస్ ప్యాడ్ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏమైనా అట్ట ముక్కలు ఉంటే మెజర్మెంట్ టేప్తో 20 ఇంచెస్కి మార్క్ చేసి కట్ చేసుకొని దాన్నే యూజ్ చేయండి. చూసారా, 35 స్ట్రాండ్స్ థ్రెడ్ కరెక్ట్గా హాఫ్ బ్యాంగిల్కి సరిపోయింది. ఇలానే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ 1 కట్ బ్యాంగిల్ కూడా ర్యాప్ చేసుకోండి. క్లయింట్కి మనం చేసిన బ్యాంగిల్ ఇంకా అందంగా కనిపించాలంటే డిజైన్ కంటే ముందు థ్రెడ్ ర్యాపింగ్ నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. చూడండి, 1 కట్కి కూడా నేను చెప్పినట్టుగా 35+35 స్ట్రాండ్స్ తీసుకున్నాను. చాలా నీట్గా వచ్చి పర్ఫెక్ట్లీ సరిపోయింది.
ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ టిప్స్ అండ్ ట్రిక్స్, డిజైన్స్, మెటీరియల్ నాలెడ్జ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. Please be a part of ABM family. See you in the next video. Bye bye.